అఖండ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ముందు చేసిన స్కంద డిజాస్టర్ అయింది. కానీ దాని తాలూకా ప్రభావం అఖండ 2పై ఏమాత్రం లేదు సరికదా. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తుంది. బోయపాటి కూడా స్కంద షాక్ నుంచి కోలుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా కూడా హరీష్ శంకర్ చేతిలో ఉన్న ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తయిపోయింది. కేవలం 30 రోజుల్లోనే షూట్ పూర్తి చేశారు హరీష్. 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది ఉస్తాద్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకప్పుడు పాత్ బ్రేకింగ్ సినిమాలు తీసిన పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా మార్క్ చూపించలేకపోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయినా అది కూడా పూరి మార్క్ సినిమా అయితే కాదు. ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో డిజాస్టర్ ఇచ్చారు. ప్రస్తుతమైన ఆశలన్నీ విజయ్ సేతుపతి సినిమాపైనే ఉన్నాయి. సెప్టెంబర్ 28న ఫస్ట్ లుక్ విడుదల కానుంది. మారుతి సైతం స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు. ఈయన చేతిలో ఉన్న ఆయుధం రాజాసాబ్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు మారుతి. జనవరి 9న రానున్నాడు రాజాసాబ్. అలాగే సెన్సిబుల్ సినిమాల దర్శకుడు కిషోర్ తిరుమల సైతం రవితేజ సినిమాతో కంబ్యాక్ కోసం చూస్తున్నారు. వీళ్లంతా ఫ్లాపుల్లో ఉన్నా అద్దిరిపోయే సినిమాలతో వస్తున్నారు.